హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుకన్య. ఈరోజు ఉగాది పండుగ రోజు మేము బొబ్బట్లు ఎట్లా చేసుకుంటున్నాము అంటే వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో అంటారు. బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు, మేమేమో భక్షాలు అంటాము. అట్లా మేము ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్ అండి. అందరూ చేసుకుంటున్నారు, అయినా కూడా కొంతమంది హార్డ్గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను. ముందుగా పూర్ణం ఇలా చేసుకుంటాము. ఇదేమో మైదా పిండి ఇట్లా కలుపుకుంటాము. తర్వాత ఇది ఇలా చేసుకొని ఉండలాగా దీన్ని ఒక షీట్, ఇది కింద షీట్ వచ్చేసి జస్ట్ బ్యాంబినో పేపర్, ఇదేమో ట్రాన్స్పరెంట్ పేపర్ అండి. ఇది తీసుకొని జస్ట్ ఇలా అనుకోవడమే, అంతే. చాలా ఈజీగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఆల్రెడీ చేసింది చూడండి. ఇది ఏం లేదండి, ఇలా పట్టుకొని ఇలా అనడమే. దీన్ని గట్టిగా పట్టుకొని ఇలా అనాలి అంతే. ఇలా ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది అంతే, రౌండ్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వస్తుంది చూడండి. అసలు ఏమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదిగో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇలా మన చేతికి కూడా ఏమీ అంటదు, జస్ట్ ఇలా అనుకోవడమే. ఇది ఇలా అనడమే. ఇలా అంటే అంతే, ఇంకా వచ్చేస్తుంది. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవడం. ఎంత ఈజీ చూసారా? బొబ్బట్లు చేయడం చాలా హార్డ్ అని అనుకుంటారు, అస్సలు కాదండి, చాలా ఈజీ. జస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే అంతే. మనకు పల్సగా కావాలంటే పల్సగా చేసుకోవచ్చు, కొంచెం లావుగా అంటే లావు, ఎట్లా అంటే అట్లా మనం చెప్పినట్టు వింటది పిండి. కొంచెం పిండి నానితే చాలు, చక్కగా వచ్చేస్తుంది. నేను ఒకే చేతితో ఇంకా ఫోన్ పట్టుకొని చేస్తున్నా కాబట్టి ఇంకా రౌండ్గా స్ప్రెడ్ చేయడం మీకు చూపించలేకపోతున్నా. అదర్వైజ్ ఇదిగోండి, ఇలా అంటే వచ్చేస్తుంది అంతే. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అంతే. ఈ పేపర్ ఇలా తీసేసి చూడండి, జస్ట్ ఇది చేతి మీద వేసుకొని పెనం మీద వేసుకోవడమే అంతే. ఎంత ఈజీగా చూసారా? అది పెద్ద వంటకంలాగా అందరూ చాలా ఇదైపోతారు చేయాలంటే. చాలా ఈజీ అండి, జస్ట్ ఇట్లా అనుకోవడం అంతే. ఇదండి బొబ్బట్ల ప్రిపరేషన్. ఇలా వేసుకొని మళ్ళీ పైనుంచి కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యితోనే టేస్ట్ ఉంటుంది బొబ్బట్లు. ఇంకా బాగా కాలుంటే తొందరగా అయిపోతాయండి. చూడండి ఎంత తొందరగా కాలింది. జస్ట్ 2 minutesలో ఒక్కొక్క బొబ్బట్టు కాలిపోతుంది. అంటే ఈజీగా చేసుకోవడం బొబ్బట్లు. ఇలా అందరు కూడా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. వాళ్ళు ఈవినింగ్ వేడివేడిగా చేసుకొని తినండి. ఏ పూట కాపూట చేసుకుంటేనే ఫ్రెష్గా బాగుంటాయి బొబ్బట్లు. బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు, భక్ష్యాలు అంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుచుకుంటారనమాట. ఎవరి నానుడి వాళ్ళది. ఇదండి విశ్వవసు నామ సంవత్సర బొబ్బట్లు అన్నమాట, భక్షాలు. అందరూ కూడా విశ్వవసు నామ సంవత్సరంలో ఇలా తీపి పోలేలు తిని హ్యాపీగా ఉండి, అందరు కూడా మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా భగవంతుడు నెరవేర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదిగోండి, 1/2 అవర్లో ఒక 20 భక్షాలు చేసుకున్నాము. ఇవేమో మా ఇంట్లో సర్వెంట్స్కి ఇవ్వడానికని లస్సీ తెచ్చుకున్న కప్స్ తీసి కడిగి పెట్టుకున్నాము. వాళ్ళకి దీంట్లో పచ్చడి పోసి ఇస్తున్నాం అన్నమాట. ఇట్లా అంటే పిల్లలేమో పారేస్తారు వెంట ఏమున్నా కూడా. మేము నిన్న లస్సీ తెచ్చుకొని తాగాము, అవి కడిగి పెట్టాము. ఈరోజు సర్వెంట్స్కి పచ్చడి పోసి ఇవ్వడానికి ఉపయోగపడతాయి. చూడండి, ఇవి బజార్లో దొరికే వస్తువులు కాదని కాదు, కానీ టైంకి అందుబాటులో ఉండేవి సమకూర్చుకొని చేసుకునే విధానం ఇదనమాట. ఈరోజు 2 మామిడికాయలు మిగిలిన తెచ్చుకుంటే, ఇదిగోండి పండగ రోజు మ్యాంగోస్.